అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా చికెన్ పాప్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. అండ్ నాకు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలా తినాలనిపించింది వేడి వేడిగా. సో నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళి కెవెంటర్ బ్రాండ్ నుంచి చికెన్ పాప్స్ తెచ్చుకున్నాను. అయితే నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఎలా వస్తుందో రిజల్ట్స్ చూద్దాం. అండ్ ఇది వచ్చేసి 400 గ్రామ్స్ ప్యాక్, 50 పీసెస్ వస్తాయి. ఎలా చేసుకోవాలి అనే ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కూడా ఇక్కడ ఇచ్చారు. సో నేను ఇవైతే అన్ని బ్రీఫ్గా చదువుకున్నాను చేసే ముందు. అండ్ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 295, కానీ నాకు మార్ట్లో 150కే వచ్చింది. 50% ఆఫ్ ఉంది. అండ్ ఇది ఓవరాల్గా ప్యాకేజ్. ఇది డీప్ ఫ్రీజర్లో పెట్టారు. సో నేను కూడా ఇంటికి వచ్చాక డైరెక్ట్గా ఓపెన్ చేసేసి మీకు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఎలా వస్తుందో చూద్దామని చెప్పి. ఎందుకంటే నాకు పిక్చర్ చూసినప్పుడు నాకు కేఎఫ్సీ స్టైల్లో వస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కేఎఫ్సీ అంటే చాలా ఇష్టం. సో ఇంకా లేట్ చేయకుండా ట్రై చేద్దామని చెప్పేసి నేను తీసుకొచ్చేసిన. అండ్ ప్యాకేజ్ ఓపెన్ చేయగానే మనకి చిన్న చిన్న బాల్స్లా కనిపించింది ఆ చికెన్ పీసెస్. నేను అవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. అయితే నేనేమనుకున్నానంటే ఆ బాల్స్ కొంచెం చికెన్ పీసెస్ కదా గట్టిగా ఉంటాయేమో అని అనుకున్నాను. బట్ చాలా మెత్తగా ఉన్నాయి అవి. లైక్ బ్రెడ్ స్లైసెస్లా ఉన్నాయి చెప్పాలంటే. అండ్ నేను అవన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని తీసి పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ హీట్ అవ్వడానికి నేను ఇంకొక సైడ్ పెట్టుకున్నాను. అండ్ ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే నా చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా అందులో వేసేసాను. మనకి ప్యాకేజ్ పైన మాత్రం 3 మినిట్స్ ఫ్రై చేయాలని ఉంది. బట్ 3 మినిట్స్ కన్నా ఎక్కువే టైం పట్టింది నాకు. అండ్ అవి కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. ఆ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుంటూ ఉండాలి, అంటే కలుపుతూ ఉండాలి. అండ్ నేను ఆయిల్ ఎందుకు తక్కువ యూజ్ చేయాలన్నానో ఇంకా తర్వాత మీకు చూపిస్తాను. మనం 1 టైం ఆయిల్ యూజ్ చేస్తే సెకండ్ టైంకి ఎలా అయిపోతుందో నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేస్తున్నాం కదా, అది ఫ్రై చేయకముందు ఆ పీసెస్ మనకు చాలా మెత్తగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయిల్లో వేయగానే అది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఆ పీసెస్ గట్టి పడిపోతాయి. అండ్ చాలా క్రిస్పీగా కూడా అయిపోతున్నాయి. ఇంకా కలర్ రావాలి వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉందాం. సో 3 మినిట్స్ కన్నా ఎక్కువ అయింది నేను వేసి. ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ఒక ప్లేట్లో సపరేట్గా టిష్యూస్ వేసుకొని అందులో ఈ పీసెస్ వేసుకుంటే దీనికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం టిష్యూ తీసేసుకుంటుంది. సో దానివల్ల మనకు ఆయిల్ ఉన్నట్టేం అనిపించదు. అండ్ నేను ఆయిల్ ఎందుకు తక్కువ వేసుకోమన్నానంటే ఈ పీసెస్కున్న ఎక్సెస్ పౌడర్ అంతా ఆయిల్లో పడిపోయి నెక్స్ట్ టైం వేయడానికి పోతే నల్లగా అయిపోతుంది. సో అందుకని వేసిన ప్రతిసారి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ క్రిస్పీ బాల్స్ని ఊరికే తినే కన్నా ఏదైనా డిప్ చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుందేమో అని నాకు అనిపించింది. ఇంకా మొత్తం రెడీ అయిపోయాక డిప్ చేసుకోవడానికి నేను ఒక బౌల్ స్పూన్ అయితే రెడీ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను దాన్ని ఏం చేయబోతున్నానంటే మయోనీస్ ఉంది కదా, నేను ఈ బౌల్లో తందూరి మసాలా మయోనీస్ కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం మసాలా టేస్ట్ రావాలి అని చెప్పి నేను ఆ సాస్ యూజ్ చేస్తున్నాను. మీతో ఏ సాస్ ఉన్నా పర్లేదు. అండ్ ఇదైతే నేను ఒక బౌల్లో స్వీజ్ చేసుకున్నాను ఆ ప్యాకెట్లో నుంచి. అండ్ ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేశాను. అదేంటంటే ఇంకొక మయోనీస్, అది వెజ్ మయోనీస్, అంటే ఎగ్లెస్ వైట్ మయోనీస్ ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. సో దీనివల్ల ఏంటంటే మసాలా అండ్ ప్లెయిన్ రెండు మిక్స్ చేస్తే అదొక డిఫరెంట్ కలర్ వస్తుంది. సో దానివల్ల మనకి కేఎఫ్సీ టేస్ట్ ఏమన్నా కనిపిస్తుందేమో అని ట్రై చేశాను. అండ్ ఈ 2 మయోనీస్లు మనం వేసేసుకున్న తర్వాతకి బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. అండ్ ఆ 2 మయోనీస్ బాగా కలిసిపోయే వరకు మనం కలుపుకొని అది కలర్ చేంజ్ అవ్వగానే సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా దాని కలర్ కూడా చేంజ్ అవుతుంది. నాకు అనిపిస్తుంది మనకు బయట దొరికే మయోనీస్ కూడా ఇదేనేమో అని చెప్పి. ఈ 2 మిక్స్ చేసి మనకు డిఫరెంట్ ఫ్లేవర్ రావడానికి ఇలా చేస్తారేమో అని. సో నేను కూడా ట్రై చేశాను, నాకైతే సేమ్ టేస్ట్ అనిపించింది. అండ్ ఇప్పుడు మన కలర్ చేంజ్ అయింది అండ్ మన సాస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కకు పెట్టేసుకొని ఇంకా మీకు ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేసుకొని తినాలనిపిస్తే చీజ్తో కూడా తినొచ్చు, లేదు అని అనుకుంటే సాస్తో కెచప్తో అయినా తినొచ్చు. నేనైతే రెడీ చేసుకున్న మయోనీస్ ఉంది కదా, దాంతోపాటు కెచప్ కూడా వేసి సర్వ్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము.
ఇట్లాంటి ఫుడ్ మరీ హెవీగా తినొద్దు. ఇట్లాంటి ఫుడ్ తినడం కూడా మంచిదని నాకు తెలుసు. కానీ అప్పుడప్పుడు తినడంలో, టేస్ట్ చేయడంలో తప్పేం లేదు. సో, నాకు నచ్చింది. మీకు నచ్చుతదని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ వ్యూస్ అయితే వస్తున్నాయి గానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.